ఏంటి సార్ బీఆర్ఎస్ పార్టీ పాత టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రమాదకర స్థాయికి ప్రమాదకర స్థాయికి అంచులో ఉందని ఒక్కొక్కరు పార్టీలో నుండి పోతున్నారు. నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఏంటి ఏదో గంపెడ ఆశతో వచ్చిన ప్రవీణ్ కుమార్కు చూసేసరికి పార్టీ ఖాళీ అయిపోతుందని ఏమన్నా ఫికర్ పట్టింది? రవి గారు చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు అడిగినందుకు. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి జంపు జిలానీలు కొత్త కాదు. ఉద్యమ స్ఫూర్తి లేకుండా కేవలం పవర్ పాలిటిక్స్కు అలవాటు పడి అదేవిధంగా అక్రమార్జన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి అవసరమైనంత అవకాశాలు దొరికినంతగా అందిపుచ్చుకొని ఆ అవకాశాన్ని వచ్చిన హోదాను అడ్డం పెట్టుకొని చాలా పెద్ద మొత్తంలో మరి సంపాదించుకొని ఈరోజు అధికారంలో పార్టీ లేకపోవడంతోనే వెంటనే వేరే పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలకు పోయే జంపు జిలానీలు ఈ పార్టీకి కొత్త కాదు. దీనివల్ల పెద్దగా పార్టీకి నష్టం జరుగుతుందని అనుకోలేదు. నిజంగా పార్టీలో ఓపెన్ చెప్పాలంటే మీకు పార్టీలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు దొంగలు పోయినందుకు. అమ్మయ్య, ఇప్పటికని దొంగనా కొడుకులు పోయినరు, ఈ తాలుగింజలు అన్నీ పోయినాయి, ఇప్పటికీ శుద్ధీకరణ చేయబడ్డది ఈ పార్టీ. ఈ దొంగలు చేయబట్టే ఈ తెలంగాణలో నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. సో ఆ ఉద్యమకారులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందన్న ఒక ఆనంద బాష్పాలు, వాళ్ళు ఏడుస్తున్నారు కాదు, ఆనంద బాష్పాలు వాళ్ళ కళ్ళ నుంచి చూడడం అయితే నేను చూసిన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంటనే నన్ను నాగర్ కర్నూలు బొమ్మన్నది పార్టీ పోయి, నువ్వు నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయమన్నది. ఎందుకంటే అక్కడ క్యాండిడేట్ మాకు మంచి క్యాండిడేట్ కావాలి, నన్ను బొమ్మన్నారు. సో నేను కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు నేను పోవడం జరిగింది. పోయిన వెంటనే అక్కడ చాలామంది కార్యకర్తలు నన్ను పట్టుకొని ఏడ్చిండ్రు. సార్ ఏంది సార్, కేకే పోయిండు, బొంతు రామ్మోహన్ పోయిండు, ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత కడియం శ్రీహరి పోయిండు, ఆయన మీరు పోయిన పార్టీలకు వచ్చిండ్రని నన్ను పట్టుకొని ఏడ్చిండ్రు. అంటే వీళ్ళందరూ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినరు, మేము ఒంటరిలమైన అనుకున్న ఆ టైంలో మీరు మా దగ్గరికి వచ్చిండ్రు సార్. అందులో ఒక ఆయన ఏమన్నాడంటే, అమ్మ మంచిగా అయింది సార్, దొంగలు పోయినరు, ఇప్పుడు మా పార్టీ శుద్ధీకరించబడ్డది, ఇప్పుడు మా పార్టీ చాలా బలంగా తయారవుతుంది, ఒక ఉష్ట్రపక్షిలాగా మళ్ళీ లేస్తుంది పైకి కానీ అంత తప్ప పార్టీ పోదు అని చెప్పి చెప్పడం. అదేవిధంగా మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ ప్రస్థానాన్ని చూస్తే కూడా 2001 నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది వచ్చిండ్రు, ఎంతోమంది పోయినరు. నిజంగా తెలంగాణ వాదాన్ని నమ్ముకున్న వాళ్ళు, తెలంగాణ మీద జరిగిన అన్యాయాలను నమ్ముకున్న అర్థం చేసుకున్న వాళ్ళు, తెలంగాణ 21వ శతాబ్దంలో ఏ విధంగా ఉండాలన్న దార్శనికత అర్థమైన వాళ్ళు, అమరవీరుల త్యాగాల మీద గౌరవం ఉన్నోళ్ళు. నేను ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని జూన్ 2వ తారీఖు నాడు అమరవీరుల స్తూపం దగ్గర చూసిన. ఆయన రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు నేను ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి అనుకున్నాను. అమరవీరుల స్తూపం దగ్గర ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి అని అంటే నిజంగా ఆ త్యాగాలు ఏమైనాయి? నిజంగా ఈరోజు తెలంగాణలో అమరవీరుల స్తూపం ఎవరి వల్ల వచ్చింది? కాంగ్రెస్ వల్ల వచ్చింది. అంటే కాంగ్రెస్ చేసిన దుర్మార్గాల వల్లనే అమరవీరుల స్తూపం ఇవాళ అమరవీరులు తయారైనారు. ఆనాడు 1980 సంవత్సరంలో ఇంద్రవెల్లి దగ్గర వందలాది మంది గిరిజనులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఒక స్తూపం వచ్చింది. 1969 నుండి నేటి దాకా, 1950 నుండి 2024 దాకా ఈ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న పార్టీ, దాడి చేసి దౌర్జన్యం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్లో ఏం కనిపించింది? ఇవన్నీ తెలియవా? ఆయన 2012లో టీఆర్ఎస్లకు వచ్చినప్పుడు, 2012లో బై ఎలక్షన్లో బాన్స్వాడలో గెలిచినప్పుడు, దాని తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పుడు, దాని తర్వాత స్పీకర్ అయినప్పుడు, ఈ హోదా అంతా ఆయన అది అడ్డం పెట్టుకొని అక్కడ బాన్స్వాడలో చేసిన దందాల గురించి ఎవరికి ఐడియా లేదా? ఇవన్నీ కూడా ప్రజలు, కార్యకర్తలు గుర్తిస్తున్నారండి. వీళ్ళందరూ ఎంతమంది పోయినా కేసీఆర్ గారి మీద జనాలకు గౌరవం తగ్గలేదు, ఇంకా గౌరవం పెరిగింది. తప్పకుండా వారి నాయకత్వంలో తప్పకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా ఎంతోమంది, జగదీష్ రెడ్డి గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇంకా ఎంతోమంది, చాలామంది నిఖార్సైన ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరి నాయకత్వంలో తప్పకుండా ఈ పార్టీ రెగ్యులర్గా కేసీఆర్ని, కేటీఆర్ని కలుస్తుంటారు. ఎవరు? మీరు. ఎట్లుంది అంటే రెస్పాన్స్ వాళ్ళ దగ్గర పార్టీ ఓటమి తర్వాత రెస్పాన్స్ ఎట్లుంది? వాళ్ళు జైలుకు తీసుకుపోయి పెట్టిన పరిస్థితి, మీరు కూడా జైలుకు వెళ్ళి ఇటీవల కాలంలో ములాఖత్ కలిసింది. ఏంటి దీని మీద ఏ విధంగా ఉంది? అంటే ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ చేరువలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లైన్ అంతా అని అంటున్నారు. ఇంపాసిబుల్, అసాధ్యం.
వాళ్ళు ఉద్యమకారులు అండి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఉద్యమకారులు. ఉద్యమకారులకు ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, కల్వకుంట్ల కవిత గారిని జైల్లో పడేస్తానో, లేకపోతే ఈడీనో, లేకపోతే ఇంకో సిబిఐలో ఇవన్నీ అడ్డం రావు. ఇవాళ హేమంత్ సోరెన్ చూడండి, ఆయన ఎక్కడున్నాడు? తిహార్ జైల్లో ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడున్నాడు? తిహార్ జైల్లో ఉన్నాడు. ఏమైనా అయిందా మరి వాళ్ళకి? ఆమ్ ఆద్మీ పార్టీ క్లోజ్ అయిందా? జార్ఖండ్ ముక్తి మోర్చా క్లోజ్ అయిందా? ఇవాళ కల్వకుంట్ల కవిత గారు తిహార్ జైల్లో ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఏమైనా క్లోజ్ అయిందా? ఈ ఉద్యమకారులను ఇట్లా అడుగుతుంది. ఈ జంపు జిలానీలు, అవకాశవాదులు, పవర్ పాలిటిక్స్కి అలవాటు పడ్డ ఈ దొంగలు వీళ్ళ పార్టీలు ఏమైనా పట్టుకుంటే అవుతుంది, కానీ ఉద్యమ పార్టీలకు ఏం చేయలేరండి. నేను మీకు ఓపెన్ చెప్తాను, ఇంతవరకు ఎవరు అడగలే, కానీ మీరు ఒక్కరు అడిగింది కాబట్టి అడుగుతాను. కల్వకుంట్ల కవిత గారిని తిహార్ జైల్లో కలిసిన. అదే అడగబోతున్నా, కవిత మీకు ఏం చెప్పింది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా మీకు చాలా లైన్ ఉంటది. చాలా మంది మీ బ్యాచ్. నేను ఐపీఎస్ ఆఫీసర్ గా పోలేదు రవి గారు అక్కడికి. ఒక బ్రదర్ గా, ఒక ఆప్తుడిగా, నేను ఒక మహిళ అన్యాయంగా ఒక కేసులో ఇరికించబడ్డదన్న ఒక భావనతోని నేను అక్కడికి పోవడం జరిగింది. మరి వారు నన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఆమె చాలా ధైర్యంగా ఉన్నారండి. ఇది నా మీద ఇది అన్యాయంగా పెట్టిన కేసు. నిజంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA చాలా దౌర్జన్యంగా ఇది నా మీద కానీ అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం. ఎవరైతే వాళ్లకు కంట్లో నలుసులాగా తయారైనరో వాళ్ళందరినీ కూడా, మరి అరవింద్ కేజ్రీవాల్ గారిని కానీ, మనీష్ సిసోడియా గారిని కానీ, సత్యేంద్ర జైన్ గారిని కానీ, లేకపోతే కల్వకుంట్ల కవిత గారిని వీళ్ళందరినీ కూడా ఎందుకు ఇబ్బంది పెడుతుందంటే, వీళ్ళందరూ కూడా రేపు వాళ్ళు 400 పార్ అని అన్నారు కదా, 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తాం అన్న ఏదైతే ప్రస్థానం ఉందో లౌకికత్వాన్ని కాపాడాలని మేము అనుకున్నాం. తెలంగాణ ఇంకొక గొప్ప రాష్ట్రంగా తయారు కావాలి. మతోన్మాదం ఉండకూడదు, లౌకికవాదం ఉండాలి, ప్రశాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, రేపు గొప్ప సంపద ఉన్న రాష్ట్రంగా మార్చాలని మేము అనుకున్నాం. నిజంగా వాళ్ళకు నేను తప్పు చేసి ఉంటే నా దగ్గర ₹1 రికవర్ కావాలి కదా రవి గారు, ₹1 రికవర్ కావాలి, అంతే తప్ప నా మీద ఒత్తిడి పెడుతున్నారు. వాళ్ళు ఆ విధంగా చెప్పండి, ఈ విధంగా చెప్పండి అంటే కల్వకుంట్ల కవిత గారు ఒక్కటే అన్నారు, నేను నిజమే మాట్లాడతా అబద్ధం. మీరు ఏమైనా ఆధారం ఉంటే తెచ్చుకోండి, చేసుకోండి, నేను నిజమే మాట్లాడుతున్నాను, నా దగ్గర ₹1 రికవర్ కాలే. సో నేను తప్పు చేయలేదు. నేను ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నా. మీరు అన్ని కళ్ళబుల్లి కబుర్లు చెప్పేవని చెప్తే మాత్రం నేను లొంగే మాయలను కాదు. నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఆమె జైల్లో ఉన్న 30 నిమిషాలు, మేము మాట్లాడిన 30 నిమిషాలు ఆమె రాజకీయాల గురించే మాట్లాడింది తప్ప, అంటే పార్టీ గురించి, పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, యూత్ వింగ్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, కల్చరల్ వింగ్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, మళ్ళీ కొంత బలహీనంగా ఉన్న అంగాలను ఏ విధంగా మంచిగా పార్టీలో బలోపేతం చేయాలన్న ఆ విషయాల మీదనే వారు మాట్లాడడం జరిగింది తప్ప ఆమె ఒక్క క్షణం కూడా ఆమె బాధపడలేదు. సో నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒక క్షణం ఒక మహిళ జైల్లో ఉంటూ కూడా దాదాపుగా 100 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. సో మేము పోయినప్పటికీ 60 రోజులు, కానీ ఆమె పార్టీ గురించి ఆలోచిస్తున్నారు. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.